Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఒక స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని కోడింగ్తో నేర్చుకుందాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో, మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్లో, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్క క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ప్రశ్న కూడా ఎలా అడుగుతాడో చెప్తాను. ఆ కోడ్ అనేది మీకు ఒక కథ చెప్తాను, ఒక పిట్ట కథ. ఆ పిట్ట కథలోనే కోడ్ మొత్తం రాసేస్తాను. అయితే సాధారణంగా కోడింగ్ అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునే విధానంలోనే వెళ్ళాలి తప్పితే ఎలా పడితే అలా కోడింగ్ అనేది పెట్టుకుంటే అన్ని కోడ్లు కలిపి మర్చిపోతాం మనం. అందుకే కొన్నింటికి మాత్రమే నేను కోడింగ్ పెట్టడం జరుగుతుంది, మిగతాదంతా కాన్సెప్టే. ఆ అంశానికి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. అదే నాకు సంబంధించినటువంటి ఎయిమ్. ఇది ఎక్కడ దొరకనటువంటి సమాచారంగా మీరు భావించుకోండి. రైట్, కమింగ్ టు దట్ పాయింట్. అది ఏమిటి అంటే భారతదేశంలో పిన్ కోడ్ వ్యవస్థ. భారత్లో పిన్ కోడ్ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ప్రశ్న రావచ్చు. అంటే ఏ రాష్ట్రము ఏ పిన్ కోడ్ జోన్లో ఉంది అనేటువంటిది ప్రశ్న ఎక్కువగా అడుగుతాడు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 36 కూడా ఈ పిన్ కోడ్ జోన్స్లోనే ఉంటాయి. అందుకే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. సింపుల్గా దీన్ని మనం ఎలా రాస్తాము అంటే PIN అంటారు, పిన్ కోడ్. ఫస్ట్ దీని యొక్క అబ్రివేషను మనం తెలుసుకుందాం. పిన్ కోడ్లో పిన్ అంటే పోస్టల్. మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తున్న అంశం పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్టల్ ఇండెక్స్, పోస్టల్ ఇండెక్స్ నంబర్ అంటారు. పోస్టల్ ఇండెక్స్ నంబర్. అదే మనం ఏటీఎం కార్డులో పిన్ ఉపయోగిస్తాం కదా, దాన్ని పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని పిలుస్తారు. అలా ఇక్కడ ఈ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అన్న అంశాన్ని ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, దీని ప్రత్యేకతలు ఏమిటి అన్నది లెట్ us డిస్కస్ నౌ. భారతదేశము పోస్టల్ వ్యవస్థని అప్పుడెప్పుడో లార్డ్ డల్హౌసీ మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన పోస్టల్ చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పోస్టల్ వ్యవస్థని ప్రారంభించారు. అంతకంటే ముందే వారన్ హేస్టింగ్స్ 1776లోనే కంపెనీ మెయిల్ పేరుతో ఒక మెయిల్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ మనకి ఇక్కడ పిన్ కోడ్ వ్యవస్థకి సంబంధించిందే చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూద్దాం. అయితే భారతదేశము స్వాతంత్ర్యం పొందిన తరువాత 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిన తరువాత మన పోస్టల్ వ్యవస్థని విస్తరించుకుంటూ వెళ్ళడం జరిగింది. దీంతో ఉత్తరాల బట్వాడాని, పోస్టల్ వ్యవస్థలో ఉత్తరాల బట్వాడాని వేగంగా ప్రజలకి చేరవేయడం కోసమని 1963లో అమెరికా అనేటువంటి ఒక దేశము జిప్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చింది. యుఎస్ఏ జిప్ అనేటువంటి ఒక వ్యవస్థని 1963లో తీసుకొచ్చింది. ఇక్కడ జిప్ అంటే అర్థం ఏమిటి అంటే జోన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంటారు. జోన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. దీని వలన ఆ దేశంలో, అమెరికా దేశంలో ఉత్తరాల బట్వాడా చాలా వేగంగా పూర్తయిపోయేది. దాంతో భారతదేశంలో కూడా ఇలాంటి ఒక కోడ్ని, జిప్ కోడ్ లాంటి కోడ్ని తీసుకురావాలని నిర్ణయించి ఈ పిన్ కోడ్ వ్యవస్థని 1972 ఆగస్టు 15వ తేదీన ఈ పిన్ కోడ్ వ్యవస్థని
భారతదేశంలో ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో పిన్ కోడ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆగస్టు 15, 1972. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన అంశము ఏమిటి అంటే భారతదేశము 2022 ఆగస్టు 15 నాటికి పిన్ కోడ్ వ్యవస్థకి 50వ వార్షికోత్సవం జరిగింది. 50th యానివర్సరీ అంటారు. 50వ వార్షికోత్సవం. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. అటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇటు పిన్ కోడ్ వ్యవస్థకి 50th యానివర్సరీ అనేది మనం అద్భుతంగా జరుపుకున్నాం. అయితే ఈ పిన్ కోడ్ వ్యవస్థ చూడండి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి మన దేశంలో 23,344 పోస్ట్ ఆఫీసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశాన్ని తీసుకుంటే భారతదేశంలో 1,55,000 పోస్ట్ ఆఫీసులు ప్రస్తుతం మన దేశంలో వివిధ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నాయి. 1,55,000 పోస్ట్ ఆఫీసులు. స్వాతంత్ర్యం వచ్చేటప్పటికి 23,344 పోస్ట్ ఆఫీసులు ఉంటే ఇప్పుడు అవి 1,55,000 పోస్ట్ ఆఫీసులతో అతి పెద్ద నెట్వర్క్గా ప్రస్తుతం మన తపాలా వ్యవస్థ వ్యవహరిస్తుంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక అంశం, జిప్ కోడ్ లాంటి వ్యవస్థని భారతదేశంలో పిన్ కోడ్గా 1972 ఆగస్టు 15న తీసుకొచ్చారు. దీని వెనుక కృషి చేసిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, పిన్ కోడ్ వ్యవస్థని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు, గ్యారంటీగా ఆ పేరును మాత్రం గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్ బికాజీ వాలాంకర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేరు. అయితే రేపు ప్రశ్న ఎలా ఇస్తాడంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో భారతదేశంలో పిన్ కోడ్ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని అడుగుతాడు. శ్రీరామ్ బికాజీ వాలాంకర్ లేదా శ్రీరామ్ బికాజీ వాలాంకర్ అన్న వ్యక్తి భారతదేశంలో ఈ క్రింది ఏ వ్యవస్థని పరిచయం చేశారని అడుగుతారు. పిన్ కోడ్ సిస్టమ్. ఈయన ఈ పిన్ కోడ్ వ్యవస్థ 1972లో వచ్చేటప్పటికి కేంద్ర సమాచార శాఖలో కమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈయన సంస్కృతం మీద ప్రెసిడెన్షియల్ మెడల్ కూడా పొందడం జరిగింది. అయితే ఈ శ్రీరామ్ బికాజీ వాలాంకర్ని పక్కన పెడితే ఈ పిన్ కోడ్ వ్యవస్థలో మనకి పిన్ కోడ్ వ్యవస్థని ఎందుకు తీసుకొచ్చారు అంటే దేశంలో ఒకే పేరుతో ప్రాంతాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసి ఉత్తరాల బట్వాడాని తొందరగా పూర్తి చేయడానికి, టు సార్టింగ్ ఆఫ్ ద అడ్రసెస్, టు ఐడెంటిఫికేషన్ అండ్ ఇమీడియట్ డెలివరీ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్ టు ద కస్టమర్స్ అందించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వేగవంతం ఉత్తరాల బట్వాడాను వేగవంతం చేయడం కోసం తీసుకొచ్చారు. అయితే అంతేకాకుండా ఒకే పేరుతో ఉన్న పేర్లని, ఊరి పేర్లని, ప్రాంతాల పేర్లని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ పిన్ కోడ్ వ్యవస్థలో, ఈ పిన్ కోడ్లో మనకి 6 అంకెలు ఉంటాయి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. 6 అంకెలు ఉంటాయి. ఈ 6 అంకెలు అనేటువంటిది ఒక్కసారి మనం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒక పిన్ కోడ్ నెంబర్ని రాస్తాను. ఆ పిన్ కోడ్ నెంబర్ని బట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, 5331122 5331122 అనేటువంటి ఒక పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ రాసింది. మా సొంత ఊరుదండి ఇది, ఎక్కడదో అనుకోకండి. 5331122. అయితే ఈ పిన్ కోడ్ నెంబర్కి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. 6 అంకెలు ఉన్నాయి. లెఫ్ట్ టు రైట్ 5 నుంచి 2 వరకు మనం వెళితే
సింపుల్గా మొదటి అంకె, ఎడమ నుంచి కుడికి వెళ్ళినప్పుడు మొదటి అంకె జోన్ని తెలియజేస్తుంది. జోన్ అంటారు. ఫస్ట్ డిజిట్ జోన్. ఇక్కడ రెండవ డిజిట్ ని తీసుకుంటే సబ్ జోన్, సబ్ జోన్ అంటారు. అలాగే మూడో డిజిట్ ని తీసుకుంటే మనకి జిల్లా. అది ఇక్కడ సబ్ జోన్ అనొచ్చు, రాష్ట్రం అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ జోన్ అన్నా రాష్ట్రం అన్నా పర్వాలేదు. సబ్ జోను, జిల్లాని తీసుకుంటే చివరగా ఉన్న ఈ 3 అంకెలు కూడా ఏ పోస్ట్ ఆఫీస్కి మనం పంపించాలనుకుంటున్నామో ఆ పోస్ట్ ఆఫీస్ కోడ్ ఇది. పోస్ట్ ఆఫీస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. జోన్, సబ్ జోన్, జిల్లా అండ్ డెలివరీ చేయాల్సిన పోస్ట్ ఆఫీస్ కోడ్గా మనం 6 అంకెలని విభజించుకోవచ్చు. అయితే భారతదేశ వ్యాప్తంగా మొత్తము సాధారణంగా 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం పిన్ కోడ్ జోన్లు 9. ఇందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి 8 జోన్లు. 8 జోన్లు స్టేట్స్కి, యూటీస్కి మనకి ఉంచారు. ఒక జోను మాత్రం ఆర్మీకి సంబంధించినటువంటి జోను. ఆర్మీకి సంబంధించిన జోన్ అంటే అది 9వ జోన్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్మీ జోన్, 9th జోన్. ఇప్పుడు అంటే ఎవరు ఉత్తరాలు రాయడం లేదు, కానీ ఆ ఉత్తరాలు రాసిన జనరేషన్కి దీని మీద క్లియర్గా ఇన్ఫర్మేషన్, ఐడియా ఉండేది. అందుకోసమని చెప్తున్నాను. 8 జోన్లు రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, ఒక జోను మాత్రం ఆర్మీకి కేటాయించారు. ఆ ఆర్మీకి కేటాయించిన జోన్ 9వ జోన్. అంటే ఆర్మీ వాళ్ళకి మనం ఎక్కడ ఉత్తరం రాసినా పిన్ కోడ్ నెంబర్ 9తో స్టార్ట్ అవుతుంది. 9తో స్టార్ట్ అవుతుంది. ఈ అంశాన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఆ జోన్లకి సంబంధించినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని ఇప్పుడు మనం చూద్దాం. ఏ జోన్లో ఏ రాష్ట్రమో ఉంటుంది అన్నటువంటి దాన్ని. అయితే ఈ రాష్ట్రాలని మనం గుర్తుపెట్టుకోవడానికే మనకి కోడింగ్ అనేది ఉంది. దాన్ని ఒక్కసారి చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఆ కోడ్లోనే స్టేట్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేయబడతాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఈ 9 జోన్లని 9వ జోన్ ఆర్మీ జోన్ని వదిలేస్తే 8 జోన్లు ఉంటాయి. ఈ 8 రీజనల్ జోన్స్ని భారతదేశానికి ఎలా విభజిస్తారంటే చూడండి. ఇప్పుడు మనం ఒక మ్యాప్ పాయింటింగ్ లాగా దీన్ని వేసుకున్నప్పుడు ఇది నార్త్, ఉత్తరం, ఇది సౌత్, దక్షిణం, ఇది ఈస్ట్, తూర్పు, ఇది వెస్ట్, పడమర. ఇలా విభజించుకుంటే జోన్లని ఈ 4 ప్రాంతాలకి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలకి 8 జోన్లు అన్నాం. కాబట్టి ఉత్తరానికి 2, తూర్పుకు 2, పడమరకు 2, దక్షిణానికి 2. సింపుల్. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఉత్తరానికి 1, 2 జోన్లని కేటాయించారు. ఉత్తరం వైపు మనం యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోవాలి. ఈ జోన్లకి. అంటే ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వచ్చిందంటే ఉత్తరానికి 1, 2 జోన్లు ఇస్తే పశ్చిమానికి ఏమి ఇచ్చారంటే 3, 4 జోన్లు ఇచ్చారు. మరి దక్షిణానికి ఏమి ఇచ్చారంటే 5, 6 జోన్లు ఇచ్చారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జోన్ చూసారు కదా, 5తో స్టార్ట్ అయింది. మనం దక్షిణం. తూర్పుకు తీసుకుంటే 7, 8 జోన్లని ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ జోన్ల వారీగా ఉన్నటువంటి రాష్ట్రాలని ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ జోన్ 1లో ఉన్న రాష్ట్రాలు, ఆ తర్వాత జోన్ 2లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ తర్వాత జోన్ 3లో ఉన్నటువంటి రాష్ట్రాలు, జోన్ 3, ఆ తర్వాత జోన్ 4, అలాగే జోన్ 5,
అలాగే జోన్ 6, అలాగే జోన్ 7 అండ్ లాస్ట్ జోన్ 8. అంటే ఈ జోన్లు అంటే అర్థం ఏమిటంటే ఏ నంబర్ జోన్లో ఉంటే ఆ రాష్ట్రము పిన్ కోడ్ నెంబర్ దాంతో స్టార్ట్ అవుతుంది అని అర్థం. జోన్ 1కి సంబంధించి చూడండి, ఇప్పుడు మీరు పోటీ పరీక్షలకి చదువుతా ఉన్నారు. కథ స్టార్ట్ చేశాను, జాగ్రత్తగా వినండి. ఈ పోటీ పరీక్షల్లో మీరు మీకంటే మీ యొక్క ఇంట్లో ఉన్నవారే మీకు జాబ్ వస్తుందా రాదా అన్న కంగారులో ఎక్కువగా ఉంటారు. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా చదవమని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకొని మీకు పొద్దున్న తెల్లవారుజామున నిద్ర లేపి రోజు ఒక జపాన్ని చేయమన్నారు. మీకు ఒక మంత్రం ఇచ్చారు, మీకు దేవుడికి జపం చేయమని. ఆ మంత్రం ఏమిటి అంటే సాధారణంగా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, చండీల జపం హి హా అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. చండీల జపం హి హా అని ఒక మంత్రం ఇచ్చి రోజు మిమ్మల్ని జపించమన్నారు లేదా పూజించమన్నారు. ఆ పూజించమనడానికి ఇచ్చిన మంత్రం ఏమిటి? చండీల జపం హి హా అని ఇచ్చారు. చం అంటే చండీగఢ్, ఢీ అంటే ఢిల్లీ, లా అంటే లడక్, జా అంటే జమ్మూ కాశ్మీర్, పం అంటే పంజాబ్, హి అంటే హిమాచల్ ప్రదేశ్, హా అంటే హర్యానా. ఇవి జోన్ 1లో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పిన్ కోడ్ నెంబరు 1తో స్టార్ట్ అవుతుంది. పిన్ కోడ్ జోన్ 1 చండీల జపం హి హా అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. అంటే రేపు ప్రశ్న ఏమిస్తాడంటే ఈ క్రింది రాష్ట్రాలలో లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో జోన్ 1 పిన్ కోడ్ జోన్లో లేని రాష్ట్రం ఏది అని అడుగుతాడు, లేదా ఉన్నదేది అని అడుగుతాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పిన్ కోడ్ 1తో స్టార్ట్ అవుతుంది. కావాలంటే ఢిల్లీ నెంబర్ చూసుకోండి, 1తో స్టార్ట్ అవుతుంది. అయితే పొద్దున్నే లేపి మనల్ని జపం చేయమని మన వాళ్ళు కోరితే మనం అంత సాధారణంగా ఒప్పుకోము. కాబట్టి మనమేమంటామంటే ఊ అంటాం. అంటే నేను చెయ్యను అనేటువంటి అర్థం వచ్చేలాగా ఊ అంటాం. ఊ అంటే మనకి ఉత్తరప్రదేశ్, ఇంకొక ఊ అంటే ఉత్తరాఖండ్ జోన్ 2. అయితే మీరు ఎంతకీ నిద్ర లేవడం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడం లేదు, ఊ అనుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు మీ పేరెంట్స్ మీకు ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ వార్నింగ్ ఏమిటంటే, మన పక్కింటి రఘు ఉన్నాడు, వాళ్ళ డాడీ పెద్ద దాదా, ఆయన్ని నేను పిలుస్తాను అని చెప్పారు. అంటే రా అంటే రాజస్థాన్, గు అంటే గుజరాత్, డాడా లేదా మొత్తం ఇదంతా కలిపి ఒకటే యూనియన్ టెరిటరీ. డామన్ డియు దాద్రా నగర్ హవేలీ అనేటువంటిది మొత్తంగా ఒకే యూనియన్ టెరిటరీగా మనం చెప్పుకోవచ్చు. ఇవి జోన్ 3లో ఉంటాయి. ఆ తర్వాత ఎంతకీ మీరు నిద్ర లేవడం లేదు, ఇంకా మిమ్మల్ని లెగు లెగు జపం చెయ్యు అని అంటూనే ఉన్నారు మీ వాళ్ళు. అప్పుడు మీరు పక్కింటి దాదాను కూడా పిలుస్తామని చెప్పారు, అయినా భయపడలేదు. అయినా వాళ్ళు మిమ్మల్ని వదలకుండా నిద్ర లేపుతూనే ఉన్నారు. ఆ నిద్ర లేపుతూ అప్పుడు మీకు కోపం వచ్చింది. మీరు కోపం వచ్చి, ఏంటి పక్కింటి ఆయన వస్తాడా, ఆయన నాకు మాయ అవుతాడు కదా, నేను చెప్తాను ఎలా వస్తున్నాడా మామ, గోచితో వస్తున్నాడా అని అడిగారు. మామ గోచి, ఆయన వచ్చినా నేను భయపడను అన్నారు. మా అంటే మధ్యప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, గో అంటే గోవా, చి అంటే ఛత్తీస్గఢ్ అనుకోండి. ఇక్కడ జోన్ 4లో 4 రాష్ట్రాలు ఉంటాయి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా అండ్ ఛత్తీస్గఢ్. అయినా మీరు అలా తిట్టినా కూడా మిమ్మల్ని వదలలేదు, లేపారు. లేపితే మరి జపం చేయాలి అంటే మన దగ్గర ఏ ఫ్లవరో లేకపోతే లీఫ్సో దేవుణ్ణి పూజించడానికి ఉండాలి కదా. దాంతో మీరేం చేశారంటే చిరాకు పడి పైకి లేచి మీ వాళ్ళని ఏం తెమ్మన్నారంటే ఆకు తెమ్మన్నారు. జపం చేయడానికి ఆకుతే అని అన్నారు. ఆకుతే అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అని మనకు వస్తుంది. జోన్ 5లో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. మరి ఆకు తేవాలి జపం చేయడానికి అంటే ఎక్కడికి వెళ్ళాలి? పాకే లత దగ్గరికి వెళ్ళాలి. పాకే
లత. అంటే జోన్ 6లో ఉన్న రాష్ట్రాలు పాకే లత అంటారు. పాండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు. తమిళనాడు చూడండి పిన్ కోడ్ నెంబర్ 6తో మొదలవుతుంది. లక్షద్వీప్ 6తో, కేరళ 6, పాండిచ్చేరి కూడా 6తో మొదలవుతుంది. అలాగే జోన్ 7 అన్న దానికి మనకి ఇక్కడ కోడ్ లేదు. ఈ జోన్ 7లో ఎందుకంటే మొత్తం రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటోది ఏమిటంటే పశ్చిమ బెంగాల్, రెండోది ఏమిటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఖచ్చితంగా ఒడిస్సా. పశ్చిమ బెంగాల్తో పాటుగా ఒడిస్సా రాష్ట్రాలు, మనం తూర్పు వైపు ఉన్న రాష్ట్రాలకి 7-8 ఇచ్చారని చెప్పాం కదా. పశ్చిమ బెంగాల్, ఒడిస్సాతో పాటుగా చిన్న రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా జోన్ 7లోకి వస్తాయి. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ అండ్ నికోబార్ దీవులు కూడా జోన్ 7లోనే వస్తాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, అస్సాం, సిక్కిం ఇక్కడ జోన్ 7లో వస్తాయి. జోన్ 8కి వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు ఉంటాయి. ఇక్కడ జోన్ 2కి 2, జోన్ 8కి 2 ఉంటాయి. ఇక్కడ మనం పాకే లత దగ్గరికి వెళ్ళామన్నారు కదా. లత రావాలి అంటే, తీగ రావాలి అంటే ముందు బీజం వెయ్యాలి, విత్తనం వెయ్యాలి అని మనం గుర్తుపెట్టుకోండి. బీహారు, జార్ఖండ్ అనేటువంటి రాష్ట్రాలు జోన్ 8లో ఉంటాయి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే తపాలా వ్యవస్థలో మనకి పోస్టల్ బాక్స్ రంగులు కూడా ఉంటాయి. ఆ రంగులని అలాగే పోస్టల్ వ్యవస్థ యొక్క చరిత్రని మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.